ఇంకా 2 నెలల ముందే మేడం టార్చర్ అయిపోయింది. నువ్వు కొంటావా దసరాకి నేను అయిపోవాలా, నువ్వు కొంటావా నేను అయిపోవాలి అన్నాడు. ఏం చేయాలి, కొనాలి కదా మరి, 2,50,000 కొనాలి మరి, పిల్లలకి అన్నా కదా. హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ ప్రేమ్చంద్ ఐకాన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ అలాగే ఈరోజు వీడియో ఏంటిదో తమ్మునేలా చూసి ఉంటారు. ఒక 19 ఏళ్ళ అబ్బాయి అనుకోకుండా అతని యాక్సిడెంట్లో ప్రాణం పోయింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది మెయిన్గా ఎవరి కోసం అంటే యూత్ కోసం వీడియో చేసిన, ఎంతో కొంత మోటివేట్ అవుతారు, ఎంతో కొంత మెసేజ్ తెలుసుకుంటారని చెప్పేసి ఈ వీడియో చేసిన. అండ్ అలాగే ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మరి లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఈ మ్యాటర్ చూసుకున్నట్టయితే విశాఖపట్నంలో జరిగింది బ్రదర్. 19 సంవత్సరాలు ఉంటాడు ఇతను. అయితే వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ అయితే వాళ్ళ మమ్మీని బండి కొనిమని చెప్పేసి చాలా ఫోర్స్ చేసిండట. ఒక రకంగా చెప్పాలంటే చాలా మొండి పట్టు పట్టిండట. ఒకసారి స్టార్టింగ్లో చూపెట్టినా కదా, స్టార్టింగ్లో వాళ్ళ డాడీ వాయిస్ వినిపించిన కదా, అతనే ఒకసారి మళ్ళీ పెడుతున్నా వినండి. అంటే వాళ్ళ డాడీని చాలా మొండి పట్టు పట్టిండట బండి కొనిమని చెప్పేసి. ఒకసారి మళ్ళీ వాయిస్ వినండి. ఇంకా 2 నెలల ముందే మేడం టార్చర్ అయిపోయింది. నువ్వు కొంటావా దసరాకి నేను అయిపోవాలా, నువ్వు కొంటావా నేను అయిపోవాలి అన్నాడు. ఏం చేయాలి, కొనాలి కదా మరి, చూసిరు కదా, ముందు పట్టు పట్టిండట బండి కొనిమని చెప్పేసి. అయితే వాళ్ళ పేరెంట్స్ 3 లక్షల అప్పు బయట తీసుకొచ్చిరట. అంటే వాళ్ళ దగ్గర లేకున్నా కూడా 3 లక్షల అప్పు బయట తీసుకొచ్చి అతనికి బైక్ కొనిచ్చిరట. అప్పటికి వాళ్ళు అద్దని చెప్పారట, వద్దు అని చెప్పేసి అన్నా కూడా వీళ్ళు తీసుకొచ్చిన అప్పు అతను కడతా అని చెప్పిండట. అంటే ఏదో ఒక జాబ్ చేసుకొని నెలకి ఈఎంఐ కడతా అని చెప్పేసి అతను అన్నాడట. సో అన్న తర్వాత ఇక చాలా బ్రతిమలాడిండట. బ్రతిమలాడితే వాళ్ళు కొనిచ్చిరట. కొనిచ్చిన తర్వాత ఇతను ఏం చేసినంటే వాళ్ళ ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికి వెళ్ళిండట. అంటే ఫస్ట్ ఇట్లా బండి ఉన్న తర్వాత ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు కదా, అట్లా వెళ్ళి తిరగడానికి వెళ్ళిండట. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఇతను అప్పటికి బండి హెవీ స్పీడ్ ఉన్నాడట. ఇక అప్పుడు యూత్ అంటే ఎట్లుంటుంది, మళ్ళీ అందులో కొత్త బైక్ కాబట్టి హెవీ స్పీడ్ ఉన్నాడట. ఆ స్పీడ్లో ఉన్నప్పుడు అక్కడ ఒక డివైడర్ ఉందట. ఆ డివైడర్కు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే స్పాట్లో ఆ ఢీ కొట్టిన తర్వాత అప్పటికి అంబులెన్స్ ఖాళీ చేశాడట. అంబులెన్స్ ఖాళీ చేసిన తర్వాత అతను తీసుకుపోయేటప్పుడే మధ్యలోనే తుది శ్వాస విడిచాడట. సో అదొకటి చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే బ్రదర్, అతనికి జస్ట్ 19 సంవత్సరాలు. అంటే ఆ ఏజ్లో ఎన్నో చూడాల్సింది, ఎన్నో చేయాల్సింది, వాళ్ళ తల్లిదండ్రుల కాడ నెరవేర్చాల్సిన ఏజ్లో, చిన్న ఏజ్లోనే తన జీవితాన్ని దూరం చేసుకొని జీవితాన్ని కోల్పోయాడు. అదొకటి చాలా బాధాకరమైన విషయం. అట్లనే వాళ్ళ తల్లిదండ్రులు కూడా జీవితాంతం ఏడ్చినా కూడా పాపం అతను తిరిగి రాడు. అతను చేసిన ఒకటి ఏంటంటే, అతను చిన్న ఏజ్, ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ ఉంటుంది కాబట్టి అతను చేసిన పొరపాటు వల్ల పాపం వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో బాధపడుతున్నారు. కాబట్టి ఒకటి చెప్తున్నా బ్రదర్, ప్రతి యూత్కి చెప్తున్నా నేను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ ఏంటంటే బైక్ అనేది కొంచెం స్లోగా డ్రైవ్ చేయండి. అండ్ అలాగే దయచేసి చెప్తున్నా, తాగి మాత్రం వాహనాలు నడపకండి. అది యూత్ అయినా తర్వాత మిగతా వాళ్ళు కూడా అంతే. ఎందుకంటే యాక్సిడెంట్ అనేది ఎవరికైనా అనుకొని జరగవు, పొరపాటు వల్ల జరుగుతాయి. కానీ కాకపోతే కొన్నిసార్లు మన జాగ్రత్త కూడా మనం ఉండాలి. కాబట్టి ప్లీజ్ దయచేసి చెప్తున్నా, ఈ సంఘటన జరిగినట్టు ఇంకా ఏ కుటుంబానికి కూడా జరగకూడదు అని చెప్పేసి మనసారా కోరుకుంటున్నా. జరగద్దు కూడా బ్రదర్. అంటే మన జీవితాల్లో కొన్ని సంఘటనలు మన చేతిలో ఉండవు, కానీ కాకపోతే కొంచెం మన తగినంత జాగ్రత్త మనం తీసుకోవాలి. ఆ తర్వాత అనేది డిసిజన్ మన చేతిలో ఉంటుంది, కానీ మన జాగ్రత్త అయితే మనం ఉండాలి. ఓకే బ్రదర్, సో మన జాగ్రత్త మనకు ఉంటే యాక్సిడెంట్ అనేది కాకుండా ఉంటాయి. ఓకే, సో ఇలాంటి పరిస్థితి ఇంకా ఏ కుటుంబానికి కూడా రాకూడదు. ఇలాంటి బాధ ఇంకా ఏ తల్లిదండ్రులు కూడా బాధపడకూడదు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లో ఈ ప్రేమ్చంద్ ఐకాన్. అండ్ అలాగే ఇలాంటి మంచి మోటివేషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మోటివేషనల్ వీడియోస్ ఇస్తూ ఉంటా. ఇంకా తర్వాత మంచి ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్ ఇస్తూ ఉంటా, కామెడీ వీడియోస్ కూడా తీస్తూ ఉంటా. మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంతో సపోర్ట్ చేస్తే అంత కష్టపడతా, అంత మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ప్రేమ్చంద్ ఐకాన్ సైనింగ్ ఆఫ్.